2022 నుంచి యూరోప్ దేశాలను రష్యా తీవ్రంగా భయపెడుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ రష్యా జూలు విదిల్చిందని యూరోప్ భావిస్తుంది. యుక్రెయిన్ యుద్ధంతో తమకు ప్రాణగండం తప్పదని భావించిన పలు దేశాలు నాటో కూటమిలో చేరాయి. నాటో ఉండగా తమకు ఎలాంటి భయం లేదని గుండె మీద చేయి వేసుకొని ధీమాగా ఉన్నాయి. కానీ గ్రీన్లాండ్ ఇప్పుడు యూరోప్ దేశాలకు కంటి మీద కుణుకు లేకుండా చేస్తుంది. నిన్న మొన్నటి వరకు నాటో ఆదుకుంటుందని అనుకున్న యూరోప్ నిండా మునిగిపోయింది. ఇప్పుడు రష్యా కంటే ఎక్కువ ముప్పుని అమెరికా నుంచి యూరోప్ ఎదుర్కొంటుంది. ఏ యూరోప్ దేశంపై ట్రంప్ ఎప్పుడు దాడి చేస్తాడని గుబులు చెందుతున్నాయి. అసలు యూరోప్ని గ్రీన్లాండ్ ఎందుకు భయపెడుతోంది? నాటోను నమ్మి యూరోప్ నట్టేటా మునిగిందా? ముంపు ముంచుకొస్తున్న యూరోప్ అప్రమత్తం కాలేదా? లెట్స్ వాచ్. యూరోప్ను గ్రీన్లాండ్ భయపెడుతుందా? నాటోను నమ్మి యూరోప్ నిండా మునిగిందా? యూరోప్ సొంత భద్రతను గాలి కుదిలేసిందా? గ్రీన్లాండ్ ఈ మంచు దీవి యూరోప్లో సెగలు రాజేస్తుంది. యూరోపియన్ దేశాల భద్రతకు ఆర్కిటిక్ దీవి సవాల్గా నిలుస్తుంది. యుక్రెయిన్ యుద్ధం తర్వాత యూరోప్లో పరిస్థితులు మారుతున్నాయి. యుక్రెయిన్ యుద్ధంలో రష్యా విజయం సాధిస్తే యూరోప్ దేశాల మనుగడకు ముప్పు పొంచి ఉంది. రష్యా నుంచి తమను నాటో కాపాడుతుందని ఇన్నాళ్లు యూరోప్ దేశాలు భావించాయి. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ రష్యా మహాసామ్రాజ్యంగా వెలిసింది. తూర్పు యూరోప్లోని పోలాండ్, హంగరీ, చెకోస్లోవాకియా దేశాలను రష్యా ఆక్రమించుకుంది. తమ దేశాలను కూడా సోవియట్ ఆక్రమించుకుంటుందన్న భయం యూరోప్లో మొదలైంది. అదే సమయంలో ప్రపంచమంతా కమ్యూనిజంని సోవియట్ విస్తరిస్తుందని అమెరికా సైతం భయపడింది. దీంతో యూరోప్, అమెరికా కలిసి సోవియట్ రష్యాను అడ్డుకోవాలని ప్లాన్ వేశాయి. ఈ ప్లాన్లో భాగంగా 1949 ఏప్రిల్ 4న నాటో ఏర్పాటైంది. దీని లక్ష్యం మాస్కోను అడ్డుకోవడమే. ఒకవేళ మాస్కో ఏ నాటో దేశంపై దాడి చేసినా అన్ని దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవడమే నాటో ఉద్దేశం. సో నాటో ఉండగా తమ భద్రతకు ముప్పు ఉండదని యూరోప్ నిశ్చింతగా ఉండిపోయింది. నాటో ఉందన్న కారణంగానే తమ మిలిటరీని బలోపేతం చేసుకోవడం విస్మరించాయి. అమెరికా తమ పక్కన ఉండగా దాడి చేసే సాహసం ఎవడు చేస్తాడని ధీమాగా ఉన్నాయి. ఇప్పుడు యూరోప్ దేశాలకు రష్యా కంటే తమను కాపాడే రక్షకుడైన అమెరికా నుంచే ఎక్కువగా ముప్పును ఎదుర్కొంటుంది. అందుకు కారణం గ్రీన్లాండ్. వెనిజులాపై అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించింది. ఇప్పుడు ట్రంప్ గ్రీన్లాండ్ను కూడా ఏదో ఒకటి చేస్తామని తాజాగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు గ్రీన్లాండ్ని అమెరికా స్వాధీనం చేసుకోకపోతే రష్యా లేదంటే చైనా ఆక్రమించుకునే అవకాశం ఉందని వైట్ హౌస్ బాస్ వాదిస్తున్నాడు. ఆర్కిటివ్ దీవి వాళ్ల సొంతమైతే అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ట్రంప్ చెబుతున్నాడు. నిజానికి ట్రంప్ వాదనలు వేరు, అసలు వాస్తవ ప్లాన్లు వేరుగా ఉంటాయి. ఎందుకంటే వెనిజులా విషయాన్నే చూడండి. ఆ దేశం డ్రగ్స్ ని అమెరికాకు తరలిస్తుందని ట్రంప్ వాదించాడు. కరేబియన్ సముద్రంలో కొన్ని బోట్లపై దాడి చేశారు. వందల మందిని అమెరికా చంపేసింది. కానీ ట్రంప్ వెనిజులాపై దాడి చేసిన తర్వాత అక్కడ ఎలాంటి డ్రగ్స్ బయటపడలేదు. పైగా అమెరికా దాడి చేసిన బోట్లలో డ్రగ్స్ ఉన్నాయా లేవా అన్నది కూడా ఇప్పటి వరకు ఆధారాలను ట్రంప్ చూపించలేదు. సో గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ చేస్తున్న వాదనలు కూడా అలాంటివే. అయితే ఈ ఆర్కిటిక్ దీవి కెనడాకు సమీపంలోనే ఉన్న 300 ఏళ్లుగా డెన్మార్క్ రాజ్యంలో భాగంగా ఉంది. డెన్మార్క్ భూభాగానికి 3000 కిలోమీటర్ల దూరంలో గ్రీన్లాండ్ ఉంది. 1814లో డెన్మార్క్, నార్వే రాచరిక పాలన అంతమైన తర్వాత డెన్మార్క్ ఆధీనంలోనే గ్రీన్లాండ్ ఉండిపోయింది. ప్రపంచంలోనే అది పెద్ద మంచు దీవిగా పేరున్న గ్రీన్లాండ్ని 1916లో డెన్మార్క్ భూభాగంగా స్వయంగా అమెరికా గుర్తించింది. దీనికి బదులుగా కరేబియన్ దీవుల్లోని వర్జిన్ ఐలాండ్స్ ని డెన్మార్క్ వదులుకుంది. అయితే గ్రీన్లాండ్పై 1930లో నార్వే వివాదానికి తెరతీసింది. గ్రీన్లాండ్లో చాలా భాగాలు తమవని వాదించింది. అప్పట్లో అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం చేసుకుంది. గ్రీన్లాండ్పై సర్వ హక్కులు డెన్మార్క్కే ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో గ్రీన్లాండ్ వివాదం సమసిపోయింది. 1979లో గ్రీన్లాండ్ కి డెన్మార్క్ స్వయం ప్రతిపత్తిని ఇచ్చింది. దీంతో గ్రీన్లాండ్లో పార్లమెంట్ ఏర్పాటైంది. 2009లో ప్రత్యేక చట్టంతో గ్రీన్లాండ్ స్వతంత్ర దేశంగా మారిపోయింది. కానీ గ్రీన్లాండ్ భౌగోళిక పరిస్థితులు, తక్కువ జనాభా, ఇతర కారణాల వల్ల అక్కడి ప్రభుత్వం మాత్రం
డెన్మార్క్ లో భాగంగా ఉండిపోవడానికే ఆసక్తి చూపింది. అయితే ఇప్పుడు ఆ ఆర్కిటిక్ దీవిపై ట్రంప్ కన్నేయడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఉత్తర అమెరికా, ఆర్కిటిక్ మధ్యలో గ్రీన్లాండ్ ఉండటమే. క్షిపణి దాడులను ముందే గుర్తించే వ్యవస్థలను ఈ దీవిలో ఏర్పాటు చేయాలని అమెరికా కోరుకుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో నౌకల రాకపోకలను కూడా పర్యవేక్షించడానికి వ్యూహాత్మకంగా గ్రీన్లాండ్ ఎంతో కీలకం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పిటోపిక్ స్పేస్ బేస్ ని అమెరికా నిర్వహిస్తోంది. ఇక రెండో కారణం గ్రీన్లాండ్ లో విస్తారంగా సహజ వనరులు ఉన్నాయి. భూతాపం కారణంగా గ్రీన్లాండ్ ను కప్పి ఉన్న భారీ మంచు పలకలు కరుగుతున్నాయి. దీంతో అక్కడి వనరులను సొంతం చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ వేశాడు. పైకి మాత్రం రష్యా, చైనా దేశాలను బూచిగా చూపుతున్న ట్రంప్ అసలు కారణం మాత్రం వనరులేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ ఆర్కిటిక్ దీవిపై కన్నేయడంతో యూరోప్ దేశాలు కలవరపడుతున్నాయి. గ్రీన్లాండ్ ని అమెరికా ఆక్రమించుకుంటే అడ్డుకునే శక్తి యూరోప్కు లేదు. నిజానికి నాటో దేశమైన డెన్మార్క్ పై దాడి జరిగితే మిగిలిన సభ్య దేశాలు అడ్డుకోవాలి. కానీ ఇక్కడ దాడి చేస్తుంది కూడా నాటో దేశమే. పైగా అమెరికా సైన్యాన్ని యూరోప్ కలిసికట్టుగా వచ్చినా అడ్డుకోవడం అసాధ్యం. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం అమెరికా వద్ద ఉంది. అమెరికా మిలిటరీలో మొత్తం 14 లక్షల మందికి పైగా యాక్టివ్ సైన్యం ఉంది. EU మొత్తం సైన్యం కలిపినా 13 లక్షలకు మించి లేదు. పైగా గ్రీన్లాండ్ రక్షణకు EU దేశాలన్నీ కలిసికట్టుగా వస్తాయా అన్నది సందేహం. ఇదే ఇప్పుడు యూరోప్ దేశాలను కలవరపరుస్తుంది. అమెరికా లాంటి శక్తివంతమైన దేశం దాడికి దిగితే తమకు కాపాడేవారు ఎవరు అంటూ దిక్కులు చూస్తున్నాయి. ఒక్క టర్కీ మినహా మిగిలిన ప్రధాన యూరోప్ దేశాలకు 2 లక్షల మందికి మించి సైన్యం అస్సలు లేదు. చిన్న చిన్న దేశాల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. రష్యానో అమెరికానో మిలిటరీ దాడి చేస్తే యూరోప్లోని చిన్న దేశాలకు లొంగిపోవడం తప్ప మరో ఆప్షన్ లేదు. గ్రీన్లాండ్ కోసం అమెరికా బల ప్రయోగానికి దిగితే నాటో ముక్కలు అవ్వడం ఖాయం. నాటో ముక్కలైతే యూరోప్ భవితవ్యం అంధకారంలో చిక్కుకున్నట్టే అవుతోంది. ఆ తర్వాత ఏంటి అన్నది యూరోప్ దేశాలకు దిక్కుతోచడం లేదు. నిజానికి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని చాలా కాలంగా ఫ్రాన్స్ లాంటి దేశాలు పిలుపునిస్తున్నాయి. కానీ యూరోప్ దేశాలు ఇన్నాళ్లు పట్టించుకోలేదు. ఇప్పుడు అమెరికా, రష్యా నుంచి ముప్పు ఏర్పడటంతో సొంత భద్రత ఎంత అవసరమో యూరోప్కి ఇప్పుడు తెలిసి వస్తుంది. ఇప్పుడు యూరోప్ దేశాలు సొంతంగా సైన్యాలను పటిష్టం చేసుకునే ప్రక్రియను మొదలుపెట్టాయి. నిజానికి యూరోప్ సొంత రక్షణను పెంచుకోవాలని కొన్నేళ్లుగా అమెరికా కోరుతూనే ఉంది. అందుకు కారణం ఇక్కడి సైన్యాన్ని తరలించి ఇండో పసిఫిక్ లో మోహరించాలని అమెరికా ప్లాన్. కానీ ఇప్పుడు అదే అమెరికా నుంచి యూరోప్ కి ముప్పు ఎదురవుతోంది. ఇప్పటికైనా యూరోప్ దేశాలు సొంత రక్షణ సంసిద్ధతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని లిథువేనియా మాజీ ప్రధాని పిలుపునిచ్చారు. రక్షణ విషయాలపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని, వీలుగా యునైటెడ్ కింగ్డమ్ తో సహా కీలక దేశాలతో కలిపి యూరోపియన్ యూనియన్ భద్రతా మండలిని ఏర్పాటు చేయాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. కానీ యూరోప్ మాత్రం ఇప్పటికీ మీనమేషాలను లెక్కిస్తోంది. నిజంగానే ట్రంప్ గ్రీన్లాండ్ ని ఆక్రమించుకుంటాడా? ఆక్రమించుకుంటే అప్పుడు చూద్దామన్నట్టు వ్యవహరిస్తున్నాయి. నిండా మునుగుతున్నా కళ్ల ముందే ముప్పు స్పష్టంగా కనిపిస్తున్నా యూరోపియన్ దేశాలు అప్రమత్తమవ్వడం లేదు. యుద్ధం వస్తే ప్రజలు ఎలా తమను తాము రక్షించుకోవాలో యూరోప్ దేశాలు చెబుతున్నాయి. కానీ యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్న అంశాన్ని మాత్రం పక్కన పెడుతున్నాయి. యుద్ధం వస్తే దాడి చేసే వాళ్ళు చేస్తారు, మనం మాత్రం బంకర్లలో దాక్కుందామన్నట్లుగా యూరోప్ దేశాల తీరు కనిపిస్తుంది. ఇలా ఆలోచిస్తే యూరోప్ని అమెరికానే కాదు మరే దేశం కాపాడటం అసాధ్యం.